హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ స్పెషల్ రెసిపీగా ఇవాల్టి వీడియోలో మనము వాటర్ మిలాన్తో చల్లచల్లగా ఒక స్పెషల్ డ్రింక్ అయితే తయారు చేసేసుకుందాము. ఇదైతే ఢిల్లీ స్ట్రీట్ డ్రింక్స్లో వన్ ఆఫ్ ద ఫేమస్ డ్రింక్ అంటండి. ఇది మొహబ్బత్ కా షర్బత్ అంటారంట దీన్ని. ఈ వేసవి కాలంలో మండే ఎండల్లో చల్లచల్లగా ఇది ఒక రిఫ్రెషింగ్ డ్రింక్గా తీసుకుంటారు. చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపులేనండి. స్టవ్తో పనే లేకుండా వితిన్ మినిట్స్లోనే మనం చేసేసుకోవచ్చు. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ పుచ్చకాయ అండి. పుచ్చకాయని ఇలా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక హాఫ్ పార్ట్ తీసుకుంటున్నాను. ఇలా కట్ చేసి తీసుకున్న పుచ్చకాయని వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా చిన్న పీసెస్ వచ్చేంత వరకు కూడా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఫైన్గా చాప్ చేసేసుకోవాలి. ఇందులో ఉండే గింజలు కూడా తీసేసేయాలి, లేదు అంటే గింజలతోనే చేసుకోవచ్చు. ఇలా సన్నగా కట్ చేసుకున్న పీసెస్ ఇక్కడ నేను గింజలు తీసేసి ఒక 1 కప్ తీసుకుంటున్నాను. తర్వాత ఒక 2 అవర్స్ ముందర నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని ఒక అరకప్పు వేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు రోజ్ సిరప్ని వేసుకోవాలి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది మీ స్వీట్నెస్ని బట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 2 కప్స్ వరకు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో ఉంచిన చల్లటి పాలని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇక్కడ పాలు ప్లేస్లో కొబ్బరి పాలనన్నా యాడ్ చేసుకోవచ్చు, మీకు పాలు పడదు అనుకుంటే. లేకపోతే పాలని మొత్తంగా స్కిప్ చేసుకొని వాటర్ మిలాన్ని కొద్దిగా జ్యూస్లా చేసుకొని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని మొత్తం అంతే కలిసేలాగా కలుపుకోవడమేనండి. కావాలనుకుంటే ఇందులో ఆల్మండ్ గమ్ అంటారు కదండి, కటోరా, నానబెట్టుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఢిల్లీ ఫేమస్ స్ట్రీట్ డ్రింక్ అయిన మొహబ్బత్ కా షర్బత్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని మనము చల్లగా సర్వ్ చేసుకోవటమే గ్లాస్లో. ఈ వేసవి కాలంలో చల్లగా ఏమన్నా డ్రింక్ తీసుకోవాలనుకుంటే ఇది కూడా ఒక బెటర్ ఆప్షనేనండి. మరి ఈ మొహబ్బత్ కా షర్బత్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మన ఛానల్లో ఈ సమ్మర్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సమ్మర్ రెసిపీస్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ప్లేలిస్ట్లో సమ్మర్ రెసిపీస్ అని ఉంటుంది, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. స్పెషల్గా ఈ వేసవి కాలంలో చల్లగా తీసుకోవాలనుకుంటాం కదండి, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ పోస్ట్ చేస్తున్నాను. ఇంకా మరెన్నో రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తాను. మీరు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.